హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే చాలామంది ట్రేడర్స్ 1990s ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకి చాలా బాగా తెలుసు టర్మినల్స్. సో ఈ టర్మినల్స్ని యూజ్ చేసి జస్ట్ F1 F2లో బై సెల్స్ చేస్తూ చాలా కాలమే ట్రేడింగ్ చేస్తారు. అండ్ మనకి టైం మారుతూ వచ్చినప్పుడు ఇది వెబ్ బేస్డ్ ట్రేడింగ్గా, లైక్ మనం జస్ట్ లాగిన్ అయ్యి వెబ్ అప్లికేషన్లో మనం ట్రేడింగ్ చేసుకునేలాగా సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యాయి. బట్ ఈ వెబ్ అప్లికేషన్స్ని మనం గమనించినప్పుడు అందరికీ ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో మొత్తానికి కలిపి ఒకే టైప్ ఆఫ్ ట్రేడింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. బట్ ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోయే ఈ ప్లాట్ఫామ్ని చూసిన తర్వాత మీకు ఈ ట్రేడింగ్కి సంబంధించి ఎంత కస్టమైజేషన్ పాసిబిలిటీ ఉంది అండ్ బిగ్ ప్లేయర్స్ ఎంత కస్టమైజేషన్ చేసుకొని వాళ్ళ యొక్క ట్రేడింగ్ క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అన్న విషయాన్ని చూద్దాం. అండ్ దాని నుంచి మేము తీసుకొస్తున్న ఈ ట్రేడింగ్ టెర్మినల్ ట్రేడింగ్ స్పీడ్తో పాటు మీ కస్టమైజేషన్ని కూడా ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం దాని యొక్క డెక్స్3 టెక్నాలజీతో వచ్చిన T3 ప్లాట్ఫామ్ గురించి చూద్దాం. అండ్ దాని యొక్క డెక్స్3 ప్లాట్ఫామ్ని మీరే యాక్సెస్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేయొచ్చు. అండ్ డెక్స్3 యొక్క ఈ ప్లాట్ఫామ్ని మనం గమనించినప్పుడు మనకి బేసిక్ లేఅవుట్ అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి డెక్స్ట్ హోమ్లో మనకి ఏదైతే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కనిపిస్తుందో దీంట్లో మనకి వాచ్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ వాచ్ లిస్ట్తో పాటు మనకు కావాల్సిన ఎసెట్ని మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నేను నిఫ్టీ 50కి సంబంధించిన చార్ట్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్ అన్ని మనకి ఇక్కడ డైరెక్ట్గా వన్గోలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకు కావాల్సిన స్టాక్ని మనం చూస్ చేసుకున్నప్పుడు మనకి ఏదైతే దాని యొక్క టీవీ ప్లాట్ఫామ్లో చార్ట్స్ కనిపిస్తాయో అలా డైరెక్ట్గా చార్ట్స్ని మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దాని యొక్క ఈ టెర్మినల్లో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఇక్కడ మనకి ఏదైతే కస్టమైజేషన్ ఉందో ఆ కస్టమైజేషన్. సో ఇక్కడ మనం కస్టమ్ ఫార్ములాస్ని అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను కస్టమ్ ఫార్ములాస్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి మనకి నేమింగ్ కోసం అడుగుతుంది. సో ఇక్కడ నేమింగ్ని నేను హై అండ్ లో అని ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏవైతే పారామీటర్స్ని మనం ఫార్ములాస్లో కస్టమైజ్ చేసుకోవచ్చో దానికి సంబంధించిన పారామీటర్స్ని మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు. సో ఓపెన్, హై, లో, క్లోజ్ అండ్ ఎల్టీపీ, వాల్యూమ్, చేంజ్ పర్ లాట్ సైజ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ మీ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం ఒకవేళ మీరు హై ఇంటూ లోని మల్టిప్లై చేయాలి అనుకుందాం. సో ఇక్కడ మనం జస్ట్ హై ఇంటూ లో మీద క్లిక్ చేసి హెచ్ఎల్ అని డైరెక్ట్గా డిస్క్రిప్షన్ మీకు నచ్చిన డిస్క్రిప్షన్ పెట్టుకొని కన్ఫర్మ్ అండ్ యాడ్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా ఇక్కడ మనం ఏదైతే ఫీచర్ మనం కస్టమ్ ఫార్ములాని సెట్ చేసుకున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చు. సో చాలామంది ట్రేడర్స్ సింపుల్గా ఎక్సెల్స్ని యూజ్ చేసుకొని ఈ ఫార్ములాస్ని గ్యాదర్ చేసుకుంటూ డేటాని తెచ్చుకొని ఈ ట్రేడింగ్ సెటప్స్ అన్ని రెడీ చేసుకుంటూ ఉంటారు. బట్ దాని యొక్క ఈ టెర్మినల్లో సింపుల్గా వన్గోలోనే మీ కస్టమ్ ఫార్ములాని మీరు సెట్ చేసుకునే ఆప్షన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ కస్టమ్ ఫార్ములాస్లో ఒకవేళ మీరు HLC/4ని మీరు చూస్ చేద్దాం అనుకున్నారు. సో దానికి సంబంధించి హై ప్లస్ లో ప్లస్ క్లోజ్ డివైడెడ్ బై 4. సో డిస్క్రిప్షన్ HLC/4. సో మీరు ఏదైతే HLC/4 అన్నారో అది మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో మన ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం ఏ పారామీటర్స్ అయితే మనం అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో వాటిని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసే ఆప్షన్ ఇక్కడ మనకి డెక్స్3 ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక ఎల్టీపీతో వాల్యూమ్ని మల్టిప్లై చేసి టోటల్ టర్న్ ఓవర్ బేస్డ్ మీదుగా ట్రేడింగ్ చేద్దాం అనుకున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో మనం వాల్యూమ్ టర్న్ ఓవర్ అన్న ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ నేమ్ని ఎల్టీపీ ఇంటూ వాల్యూమ్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం టర్న్ ఓవర్ బేస్డ్గా ట్రేడ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి టర్న్ ఓవర్స్ ఎంత వస్తున్నాయి అన్నది మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఒకవేళ దాన్ని కనుక చేంజ్ చేయాలి అనుకుంటే మనకి వాల్యూమ్ టర్న్ ఓవర్ కనిపించింది. అండ్ ఇక్కడ ఈ టర్న్ ఓవర్ని ఒకవేళ మీరు కనుక డివైడెడ్ బై పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయి, డివైడెడ్ బై ఒక 1 lakh 10 lakh చేద్దాం అనుకున్నారు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా దాన్ని అప్డేట్ చేసుకున్నప్పుడు మనకి అది ఇంకా డైరెక్ట్గా మనకి ఇక్కడ కనిపించే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు ఇవాళ ఇక్కడ జరిగిన వాల్యూమ్ టర్న్ ఓవర్ ఎంత ఉంది. అండ్ మీ వాచ్ లిస్ట్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ మొత్తానికి ఈ ఫార్ములా డైరెక్ట్గా అప్లై అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఇక్కడ మనకు కనిపిస్తున్న లేఅవుట్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్ని మనకు కావాల్సినట్టు మన ట్రేడింగ్ స్టైల్కి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. దీనికోసం మీరు సింపుల్గా ఇక్కడ విడ్జెట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మనకి ఆల్రెడీ వాచ్ లిస్ట్ అవైలబుల్గా ఉంది. అండ్ ఒకవేళ మీరు కనుక ఇండిసెస్ని చూడాలి అనుకున్నారు, సో డైరెక్ట్గా ఇండిసెస్కి సంబంధించిన విడ్జెట్ని మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎల్టీపీ చేంజ్, పర్సెంటేజ్ చేంజ్తో
మనకి ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఇన్ని ఆప్షన్స్ మీకు అవసరం లేదు అనుకున్నారు, సో చేంజ్ని అలా ఉంచి పర్సెంటేజ్ చేంజ్ని అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ని మీరు జస్ట్ రిమూవ్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా రిమూవ్ చేసుకొని మనకు కావాల్సినట్టు మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ దాని యొక్క T3 ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ విడ్జెట్స్లో మనం గమనించినప్పుడు మూవర్స్, సో మార్కెట్ మూవర్స్ ఇవాళ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో నియర్లీ మనకి ICDS లిమిటెడ్ అన్న స్టాక్ 20% అప్పర్ సీలింగ్లో ఉందని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ లీస్ట్ పర్సెంటేజ్ చేంజ్ ఎక్కడ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచే మనం టాప్ లూజర్స్ని కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేసే ఆప్షన్ మనకి ఈ డెక్సీ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కనుక ETFస్లో ట్రేడ్ చేసే ఇన్వెస్టర్స్ అనుకుందాం, సో మీరు ETFs నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూస్ చేసుకునే ఆప్షన్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఈరోజు వచ్చిన డేట్ని బట్టి మనకి టిల్ డేట్ ఎంత రిటర్న్స్ ఇచ్చాయి దాన్ని బేస్ చేసుకుని సార్ట్అవుట్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంది. అండ్ ఒకవేళ మీరు లిక్విడ్ ETFస్ని చూడాలి అనుకుంటే ఇలాగా, అండ్ మీరు కనుక సెక్టోరల్ బేస్డ్గా 1 ఇయర్లో వచ్చిన రిటర్న్స్ని మీరు చూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి డ్రాప్ డౌన్ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ 1 ఇయర్లో రిటర్న్స్ని బేస్గా సార్ట్ చేసుకొని మీరు ఏదైతే ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో దాని ప్రకారం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రమే కాదు, టెక్నికల్కి సంబంధించి మనం ఏవైతే దాని యొక్క టెక్నికల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మనం చూస్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూస్ చేసుకోవచ్చు. సో నిఫ్టీకి సంబంధించి 5 EMA 10 EMA ఇలాంటి SMLతో పాటు మల్టిపుల్ టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మనం వన్ గోలోనే ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ SMAకి సంబంధించి కావాలంటే SMAకి, లేదు మీరు కనుక EMAకి సంబంధించి లేదా టెక్నికల్ ఇండికేటర్స్ మల్టిపుల్ టెక్నికల్ ఇండికేటర్స్ని కావాలన్నా డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూస్ చేసుకునే ఆప్షన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీన్ని మనం 1 డే 15 minutes 5 minutes ఇలా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ 5 minutesలో మనం చూసినప్పుడు RSI, ATR, స్టాకాస్టిక్ ఇలాంటి టెక్నికల్ పారామీటర్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ విడ్జెట్స్లో మనం అనలైజ్ చేసుకోవడానికి మనకు డైరెక్ట్గా ఆప్షన్ చైన్ కావాలన్నా ఇక్కడ నుంచి డైరెక్ట్గా అది మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు అనిపించవచ్చు ఇక్కడ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ చైన్ ఉంది, ఇక్కడేమో టాటా స్టీల్కి సంబంధించిన చార్ట్ ఉంది అని. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న టాప్ రైట్ కార్నర్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న సింబల్ నుంచి ఒకవేళ మీరు కనుక ఇక్కడ బ్లూ కలర్ చూస్ చేస్తారు అనుకుందాం, అండ్ ఇక్కడ కూడా చార్ట్కి సంబంధించి బ్లూ కలర్ని చూస్ చేసినప్పుడు డైరెక్ట్గా 2 ఆటోమేటిక్గా సింక్లో ఇక్కడ నుంచి ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించినప్పుడు నేను ఇక్కడ టాటా స్టీల్ నుంచి డైరెక్ట్గా సెన్సెక్స్కి చేంజ్ అవుతున్నాను. సో మనం ఇక్కడ సెన్సెక్స్కి చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మిగతా ప్లాట్ఫామ్లో ఏదైతే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న విడ్జెట్లో ఏదైతే మనకు కనిపిస్తుందో అది ఆటోమేటిక్గా సింక్లోకి వచ్చి మనం కంప్లీట్గా సింక్లో ఉండి మనం ఒక ప్లాట్ఫామ్లో చేంజ్ చేస్తే చాలు రిమైనింగ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. సో ఇది మాత్రమే కాదు, మీరు ఒకవేళ విడ్జెట్స్ ప్రకారం గ్రాఫ్స్, చార్ట్స్ ఇలా అబ్జర్వ్ చేద్దాం అనుకున్నారు, సో మనం ఇక్కడ నుంచి OI గ్రాఫ్ని పిక్ చేద్దాం. సో OI గ్రాఫ్ని మనం ఇక్కడ నుంచి పిక్ చేసి దాన్ని మనకి డ్రాగ్ అండ్ డ్రాప్తోనే డైరెక్ట్గా మనం సార్ట్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సెన్సెక్స్ యొక్క చార్ట్ కనిపిస్తుంది అండ్ సెన్సెక్స్ యొక్క ఆప్షన్ చైన్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి గ్రాఫ్ అన్నది నిఫ్టీకి సంబంధించి కనిపిస్తుంది. అగైన్ మనం ఇక్కడ నుంచి సింక్ చేసుకున్నప్పుడు ఒకవేళ మీరు కనుక సెన్సెక్స్ని ఇక్కడ చూస్ చేస్తే డైరెక్ట్గా సెన్సెక్స్కి సంబంధించి రిమైనింగ్ చార్ట్ అంతా అప్డేట్ అవ్వడాన్ని మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా గమనించవచ్చు. అండ్ మీరు ఓఐని చూస్తారు. అండ్ దీనితో పాటే మీరు కస్టమైజ్డ్గా మీరు ఐవీ గ్రాఫ్ని చూడాలనుకున్నా డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న విడ్జెట్ నుంచి దాన్ని మీరు డైరెక్ట్గా చూస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఐవీ చార్ట్ని మనం మూవ్ చేసుకున్నప్పుడు మనకి ఐవీ చార్ట్ అన్నది ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మనం కనుక దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఐవీ గ్రాఫ్ కూడా మనకి టైంతో పాటు ఎలా చేంజ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ అగైన్ దీన్ని కూడా మనం సింక్లో ఉంచాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ మనం ఆ స్థాయిని మనం అక్కడ లింక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది సింక్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఆప్షన్ చేంజ్ చూస్తున్నాము, చార్ట్ చూస్తున్నాము, ఓఐ చార్ట్ చూస్తున్నాము, ఐవీ చార్ట్ చూస్తున్నాము. సో మీకు అనిపించవచ్చు ఇలా మల్టిపుల్ విడ్జెట్స్ని చూస్ చేసాము, ఆటో ప్లేస్ చేయడం ఎలాగా. సో దీనికి మనకున్న సొల్యూషన్, మనం ఏదైతే టెర్మినల్స్లో మనం ట్రేడింగ్ చేస్తామో F1 F2 బటన్ అలాగే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూస్ చేసే ఆప్షన్ మనకి అవైలబుల్గా ఉంటుంది. సో F1 మీద క్లిక్ చేయడం ద్వారా
మనకి ఇక్కడ ఏదైతే ఆర్డర్స్ మనం ప్లేస్ చేయాలనుకుంటామో అది డైరెక్ట్గా ప్లేస్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి డెస్క్లో మనకి అప్రాక్సిమేట్లీ 40 షార్ట్ కట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీనికోసం మీరు కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఇక్కడ ప్రొఫైల్లో కనిపిస్తున్న ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేయడం ద్వారా మీరు కస్టమైజ్డ్గా కంప్లీట్ షార్ట్ కట్స్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆర్డర్ విండో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఆర్డర్స్ మనం ఈ పర్టిక్యులర్ కీస్ని ప్రెస్ చేయడం ద్వారా మనం క్వాంటిటీని లేకపోతే ఇలాంటి మల్టిపుల్ సెటప్స్ని చేసుకుని ఆర్డర్కి సంబంధించిన ఆప్షన్స్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలా కాకుండా జస్ట్ మీరు ఏదైతే స్క్రిప్ట్ మీకు కనిపిస్తుందో చార్ట్ దాని మీద మీరు కనుక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని బై ఆర్డర్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే జస్ట్ F1 F2 మీద క్లిక్ చేయడం ద్వారా ఈ జనరల్ సెక్షన్లో ఉన్న ఆప్షన్ని చూస్ చేసుకోవడం ద్వారా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకునే ఆప్షన్ డైరెక్ట్గా ఉంటుంది. అండ్ నేను దీన్ని SBI స్టాక్కి సంబంధించిన చార్ట్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ SBIని మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో ఆటోమేటిక్గా రిమైనింగ్ పారామీటర్స్ అన్నీ మనకి ఇక్కడ సింక్లోకి రావడానికి చూస్తున్నాం. అండ్ ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ నుంచి మీకు కావాల్సిన ఆర్డర్ని డైరెక్ట్గా ప్లేస్ చేసుకునే ఆప్షన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ F3 మీద క్లిక్ చేసినప్పుడు మనకి పెండింగ్ ఆర్డర్స్ ఏమన్నా ఉన్నా లేదా దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ ఏమన్నా ఉన్నా మనం డైరెక్ట్గా చూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా బై ఆర్డర్ ప్లేస్ చేయాలన్నప్పుడు F1 మీద క్లిక్ చేయడం ద్వారా మనం డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ F1 నుంచి మీరు ఒకవేళ బై ఆర్డర్ని లేదా క్వాంటిటీని మేనేజ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ క్యూ మీద సెలెక్ట్ చేయడం ద్వారా క్వాంటిటీకి అండ్ ఇక్కడ నుంచి మీరు NSCలో పర్చేస్ చేయాలా BSCలో పర్చేస్ చేయాలా లేదు MTFతో పర్చేస్ చేద్దాం అనుకున్నారా అన్న ఆప్షన్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి ఇన్స్టెంట్ బై ఆర్డర్ ప్లేస్ చేసే ఆప్షన్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇలా ఇన్స్టాల్ అయిన మీ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసే ఆప్షన్ మీకు ఇక్కడ టెర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ విడ్జెట్స్లో మనం గమనించినప్పుడు ఏదైతే సూపర్ ఆర్డర్స్ ఉన్నాయో దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసే ఆప్షన్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ప్లేస్ చేసిన సూపర్ ఆర్డర్స్ అన్నవి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి యాక్సెస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మన ట్రేడింగ్ని ప్లాన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ వీటితో పాటు మన రెగ్యులర్ ప్రొడక్ట్స్ అయిన ఆప్షన్ స్కాల్పర్ స్కాల్పింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇక్కడ స్కాల్పర్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సెన్సెక్స్లో ఒకవేళ ట్రేడ్ చేద్దాం అనుకుంటే సెన్సెక్స్కి సంబంధించి డైరెక్ట్గా స్కాల్పర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ విడ్జెట్స్కి సంబంధించి మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తోనే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈరోజు మనం చూస్తున్నాము కంటిన్యూస్గా న్యూస్ ఏదో ఒకటి వస్తూనే ఉంది. సో ఇక్కడ మనం ప్రైస్కి సంబంధించిన ప్రైస్ ల్యాడర్ని అబ్జర్వ్ చేద్దాం అనుకున్నా లేదా హీట్ మ్యాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూద్దాం అనుకున్నా మనం మార్కెట్ డెప్త్ని అబ్జర్వ్ చేస్తూ మన ట్రేడింగ్ స్టైల్ని బట్టి మన ట్రేడింగ్ స్ట్రాటజీస్ని బట్టి మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో దానిలో చాలామంది ట్రేడర్స్ యూజ్ చేసే ఆప్షన్ స్కాల్పర్ ఆప్షన్. సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా మనకి ఇలాంటి దాని నుంచి ట్రేడ్ చేసే ట్రేడర్స్ యూజ్ చేసే డిఫాల్ట్ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటాయి. సో పవర్ స్కాల్పర్ సెటప్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి స్కాల్పర్ ఏదైతే మనకి ట్రేడ్ చేస్తారో దానికి సంబంధించిన సెటప్ అంతా మనకి ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ప్రైస్ ల్యాడర్ని వాచ్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రైస్ ల్యాడర్ని సో ఒకవేళ మీరు కనుక టెక్ మహేంద్ర స్టాక్ని కనుక చూసినట్టయితే మనకి బై ఆర్డర్స్ అండ్ సెల్ ఆర్డర్స్ ఏ ప్రైస్ వరకు ప్లేస్ అయ్యి ఉన్నాయన్న ఆప్షన్ కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. సో టెక్ మహేంద్రకి సంబంధించినంత వరకు మనకి 1342 వరకు ప్లేస్ అయ్యి ఉన్న సెల్ ఆర్డర్స్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూస్తున్నాము. అండ్ బై ఆర్డర్స్ విషయానికి వచ్చినప్పుడు అప్రాక్సిమేట్లీ అది 1323 వరకు ఉండడానికి కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ ఇలా మనకి ఎక్స్పైరీ రోజు మనం ఆప్షన్కి ట్రేడ్ చేస్తూ ఉంటాము. సో ఆప్షన్ ట్రేడ్ చేసేటప్పుడు మనకి డైరెక్ట్గా ఆప్షన్ చేయన చార్ట్ అండ్ మనం డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి లేదా ఇంప్లాయిడ్ వాలటిలిటీ అండ్ ఓఐని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇలా మీరు గమనించినప్పుడు మనకి నియర్లీ ఈరోజు ఏదైతే ట్రేడ్ మనం అబ్జర్వ్ చేస్తున్నామో దానికి సంబంధించిన చార్ట్స్ మొత్తాన్ని వన్ గోలోనే మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీరు కనుక దాన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాడ్ చేసుకునే ఆప్షన్ మీకు డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచే మనం బై ఆర్డర్స్ అండ్ సెల్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అదే మీరు మార్కెట్ వాచ్ని అబ్జర్వ్ చేద్దాం అనుకున్నప్పుడు సో మార్కెట్కి సంబంధించి ఇవాళ ఏదైతే న్యూస్ మనకి కంటిన్యూస్గా మార్కెట్స్లో వస్తున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ లైక్ ఆ చార్ట్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ మార్కెట్ మూవర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ డైరెక్ట్గా వాచ్ లిస్ట్లో మనకు కావాల్సినవి మొత్తం డైరెక్ట్గా స్క్రీన్ చేసుకునే ఆప్షన్
మనకి ఇక్కడ టర్మినల్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇలా మీకు టర్మినల్కి సంబంధించి మల్టిపుల్ స్ట్రాటజీస్ ప్రకారం మీరు ఈక్విటీలో ఒకటి యూజ్ చేస్తారు, F&Oలో ఒకటి యూజ్ చేస్తారు అనుకుందాం. సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఇక్కడ లేఅవుట్ని సేవ్ చేసుకోవడం ద్వారా మీ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ట్రేడింగ్ టర్మినల్కి సంబంధించి మీరు ఆప్షన్ ట్రేడింగ్ని ఇక్కడ నుంచి యూజ్ చేస్తారు అనుకుందాం. సో ఇక్కడ మనం ఈ టర్మినల్ని సేవ్ చేసుకున్నాం. సో ఇలా మీరు మీ కస్టమైజేషన్ని చేసుకుంటూ మల్టిపుల్ లేఅవుట్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకునే ఆప్షన్ మీకు ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇలాగ ఈ విడ్జెట్స్లో మనకి కనిపిస్తున్న మల్టిపుల్ విడ్జెట్స్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో మనం ఒక కంపెనీకి సంబంధించి టెక్ఎం అన్న స్టాక్కి మనం ఇక్కడ నుంచి పిక్ చేసాము. సో ఈ టెక్ఎం అన్న స్టాక్కి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ డిఫరెంట్ ఆర్డర్స్ ఏవైతే ప్లేస్ అవుతున్నాయో టైంతో పాటు ఆ టైంకి ఎంత సెల్ ఆర్డర్ అన్నది మనకి ఇక్కడ ప్లేస్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇలా మనకి సెన్సెక్స్కి సంబంధించిన ఒక ఆప్షన్ని మనం ఇక్కడ నుంచి చూస్ చేద్దాం. సో సెన్సెక్స్కి సంబంధించి 75,000 పుట్ని నేను ఇక్కడ నుంచి చూస్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ వీక్లీ ఎక్స్పైరీలో మనం గమనించినప్పుడు మనకి ఇవన్నీ సింగులర్కి రావడం కోసం మనం ఇక్కడ సాయాన్ని మనం ఇక్కడ పిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం పర్టిక్యులర్ విడ్జెట్కి సంబంధించిన కలర్ని నేను ఇక్కడ బ్లూ కలర్గా పిక్ చేస్తున్నాను. సో 75,000 పుట్ అని మనం ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో సో డైరెక్ట్గా చార్ట్ కూడా 75,000ది ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పర్టికులర్ ఈ కాంట్రాక్ట్కి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ ఏదైతే సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయో వాటిని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ అగైన్ మీరు కనుక ఆర్డర్స్ ప్లేస్ చేద్దాము లేదా పొజిషన్స్ని పిక్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచే పిక్ చేసి ఆప్షన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ వీటితో పాటు మీ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం మీరు ఏవైతే ఇండికేటర్స్ యూజ్ చేస్తారో ఆ ఇండికేటర్స్ కూడా డైరెక్ట్గా ఇక్కడ పిక్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను స్టాండర్డ్ ఎర్రర్ బ్యాండ్స్ని నేను ఇక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టాండర్డ్ ఎర్రర్ బ్యాండ్స్కి సంబంధించిన ఇండికేటర్ మనకి ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి టాప్లో కనిపిస్తున్న టిక్కర్ సెట్టింగ్స్ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో స్పీడ్ని మనం కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం దాన్ని వెరీ స్లోగా మూవ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ వీటితో పాటు మనం ఏదైనా పర్టికులర్ స్టాక్ని మీరు కనుక ఇక్కడ నుంచి చూడాలి అనుకుంటే డైరెక్ట్గా ఆ స్టాక్స్కి సంబంధించి మనం ఇక్కడ నుంచి చూసే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో టెక్ఎం స్టాక్కి సంబంధించి మనం గమనిద్దాం అనుకున్నప్పుడు మనకి ఇక్కడ పర్టికులర్ స్టాక్కి సంబంధించి లేదా మనం ఏదైతే టెక్ మహీంద్రా చూస్తున్నామో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు కనుక జస్ట్ ప్రైస్ చేంజ్ సరిపోతుంది అనుకుంటే ప్రైస్ చేంజ్తో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూస్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడ మనం స్లోగా కావాలంటే స్లోగా, లేదా మనకి ఇక్కడ మన స్పీడ్ని బట్టి లేకపోతే మన పర్టికులర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఆప్షన్ ట్రేడర్ అయినా, స్కాల్పింగ్ చేసే ట్రేడర్స్ అయినా, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా, వన్ గోలో మీరు ఇలా డైరెక్ట్గా చూస్ చేసుకునే ఆప్షన్ డైరెక్ట్గా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీ ట్రేడింగ్ టర్మినల్ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ దాని యొక్క ఈ Dex3 టెక్నాలజీతో బిల్డ్ చేసిన టర్మినల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఇప్పటికే దాని డిమాట్ అకౌంట్ లేనట్లయితే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి మీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని దానిలో ఓపెన్ చేసుకునే ఆప్షన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మాత్రమే కాదు, మరిన్ని విడ్జెట్స్ అండ్ మరింత కస్టమైజేషన్ దాని నుంచి రాబోతుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ని మిస్ అవ్వకుండా మీరు ఉండాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ Dex3 ప్లాట్ఫామ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.